హాయ్ హలో వెల్కమ్ టు నేను మీ రవీంద్ర సూరి. నేను మీ రవీంద్ర సూరి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ తరహాలో అలాంటిదే మరో షో రాబోతుంది. మరి బిగ్ బాస్ అనేది ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. అది ప్రసారమైన అన్ని భాషల్లో కూడా సూపర్ డూపర్ హిట్. చాలా మందితో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఎందుకంటే అదొక బూత్ షో అని అన్నారు. అంటే ఒక అబ్బాయి అమ్మాయిని ఒక గదిలో వేసి కొన్ని రోజుల పాటు ఉంచితే ఎలా ఉంటారు వాళ్ళు అంటూ సిపిఐ నారాయణ లాంటి వాళ్ళైతే దుమ్మెత్తిపోశారు. నాగార్జున గారిని కూడా నానా మాటలన్నారు. మరి అలాంటి తరహాలో ఇంకో షో వస్తుంది. అది కేవలం ఓటీటీకే పరిమితం అంటున్నారు. మరి ఓటీటీలో ఎలాంటి మూవీస్ వస్తున్నాయో మనకు తెలుసు. మరి అలాంటి కంటెంట్‌ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే ఓటీటీ కాబట్టి యాక్సెప్ట్ చేయక తప్పదు. ఎందుకంటే దానికి సెన్సార్ లాంటిది ఉండదు కాబట్టి. మరి ఇప్పుడు అలాంటిది దాదాపు బిగ్ బాస్‌ని పోలినటువంటి ఒక షో 80% బిగ్ బాస్‌ని డిజైన్ చేసినలాగానే ఉంటుంది ఈ సేమ్ షో అంటున్నారు. మరి దీని పేరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు. మరి బిగ్ బాస్‌లో అయితే సింగిల్ వచ్చేవారు. మరి ఇక్కడైతే కపుల్స్‌గా రావాలంట. సింగిల్‌గా రావడానికి ఛాన్స్ లేదు. అందరూ కపుల్సే అంటున్నారు. వాళ్ళు కూడా సెలబ్రిటీలు. ఆల్రెడీ బిగ్ బాస్‌లో వచ్చిన వాళ్ళే అంటున్నారు. కపుల్స్ అంటే మరి బిగ్ బాస్ 7లో వచ్చిన ప్రియాంక తన ప్రియుడు శివశంకర్‌తో కలిసి వస్తుందంటున్నారు. మొన్న బిగ్ బాస్ 9లో వచ్చిన హరిత హరీష్ అంటారు. వాళ్ళు కూడా జంటగా రాబోతున్నారు. ఆ తర్వాత వాసంతి కృష్ణన్ అని మనకు బిగ్ బాస్‌లో వచ్చింది. ఇప్పుడు తను మొన్ననే రీసెంట్‌గా పెళ్లి చేసుకుంది. అతని భర్తతో కలిసి ఆమె వస్తుందంటున్నారు. అలాగే ఇంకా మనకి బిగ్ బాస్ 5లో నటరాజ్ అంటే డాన్స్ మాస్టర్ వచ్చుండే. తన భార్యతో కలిసి అతను కూడా వస్తున్నాడంట. ఇలా కొంతమంది పేర్లైతే బయటకొచ్చినాయి. మరి ఇప్పుడు కపుల్లు దాదాపు 6 వారాల పాటు వీళ్ళు ఒక రిసార్ట్‌లో ఉండబోతున్నారంట. ఇది కూడా ఓటీటీలో మాత్రమే ప్రసారం అవుతుంది తప్ప ఎక్కడ ఏ ఛానెల్‌లో ప్రసారం అవ్వదు. మరి ఓటీటీ కంటెంటే అంటున్నారు ఇది. 6 వారాల పాటు ఒక రిసార్ట్‌లో ఆ జంటల్ని వదిలేస్తారు. మరి ఇక అప్పుడు కంటెంట్ ఎలా ఉండబోతుంది? అది రిసార్ట్ అంటున్నారు, జంటలు అంటున్నారు. అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంతవరకైతే దీనికి డేట్ అయితే ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. దీని మీద టీజర్ గాని, ట్రైలర్ గాని ఏది రిలీజ్ అవ్వలేదు. కానీ ఒక మాట మాత్రం బయటకొచ్చింది. దీన్ని హోస్ట్ చేసేది మాత్రం ఎవరో కాదు. శ్రీముఖి హోస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక శ్రీముఖి హోస్ట్ చేయడం అంటే మామూలుగా ఉండదు. తను ఎన్నో షోలకు హోస్ట్ చేసిన విషయం మనకు తెలుసు. మరి నిజంగా ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దీని డిజైన్ ఇంకా ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు మనకు తెలిసిన విషయాలైతే ఇవే. మరి ఎలా ఉండబోతుంది అనేది మనం త్వరలో ఒక టీజర్, ట్రైలర్ వస్తే గానీ మనకు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నార్మల్ మీడియా. థాంక్ యూ.